చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. 3 రోజులుగా కొనసాగుతున్న విచారణలో ఆయన తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. గ్రామానికో సైనికుణ్ణి తన ఆర్మీలో తయారు చేయాలని భావించినట్టు తెలిపారు. పోలీసులు రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నామని ప్రశ్నించగా ఆయన 2015లో జరిగిన ఓ ఘటనను చెప్పారు. తన 2వ తరగతి చదువుతున్న బిడ్డను 3వ తరగతికి ప్రమోట్ చేయకుండా డిటైన్ చేశారని, అధికారులు కోర్టు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వివరించారు. ఈ అన్యాయాన్ని చూసి సమాజాన్ని మార్చాలని, రామరాజ్యాన్ని స్థాపించాలని నేటితో వీర రాఘవరెడ్డి కస్టడీ ముగియనుండడంతో పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ కేసులో మరెవరికి ప్రమేయం ఉందో అని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇక వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నటువంటి మొయినాబాద్ పోలీసులు నేడు చివరి రోజు కావడంతో అతని నుంచి కీలక సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ కన్ఫెషన్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు, ఎందుకు రామరాజ్యాన్ని స్థాపించాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనే దానిపై కూడా అధికారులకు అన్ని వివరాలు తెలియజేయడంతో ఎప్పటికప్పుడు వీరరాఘవరెడ్డి నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ అంతా కూడా వాంగ్మూలం రూపంలో రికార్డ్ చేసుకుని ఈ కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు ఆ వివరాలన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేయడం లక్ష్యంగానే ఇన్ని రోజుల పాటు ఈ ఆర్గనైజేషన్ కొనసాగింది. ఇప్పటికే చాలా మందిని యువత ఇంట్రెస్ట్ చూపిస్తూ రామరాజ్యంలో మెంబర్షిప్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనేక మందిని దీంట్లో మెంబర్షిప్ చేశాను. మొత్తం దేశవ్యాప్తంగా 6 లక్షల మందితో ఈ ఆర్మీని నింపాలన్న ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ రామరాజ్యాన్ని స్థాపించాను అంటూ కూడా రాఘవరెడ్డి పోలీసుల కస్టడీలో ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఒక సైనికుడిని, తన ప్రైవేట్ ఆర్మీని తయారు చేయాలనే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈ రామరాజ్యం ద్వారా ప్రతి మండలం, గ్రామం, మారుమూల శివార ప్రాంతాలకు సైతం రామరాజ్యం విస్తరింపజేయాలనే ఒక ప్లానింగ్ తో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా ఒప్పుకోవడము. వీరరాఘవరెడ్డి మ్యూజికల్ టీచర్ గా నెలకు ₹1,00,000 సంపాదిస్తా ఉన్నాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఒక సన్యాసి మాటల కారణంగా ఆధ్యాత్మికత వైపు తను దృష్టి మళ్లీ పూర్తిగా రామరాజ్యం వైపు తన కాన్సన్ట్రేషన్ పెరిగి ఇటు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ చర్యలకు పాల్పడతా ఉన్నాడు. దీనికి ఒక సన్యాసి మాటలే కారణం అనేది కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అర్చకుల మద్దతు ఉంటే తన ప్రైవేట్ ఆర్మీ మరింత విస్తరిస్తుందని భావించి అర్చకులని ముందుగా కన్సల్ట్ అయ్యి వారి పైన దృష్టి పెట్టి ఇప్పటి వరకు 16 మంది ప్రధాన అర్చకుని కలిసి వీరరాఘవరెడ్డి ఈ రామరాజ్యం కోసం ఎలా కృషి చేయాలి, ఎలా లక్ష్యాన్ని నెరవేర్చాలి అని ఒక డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి చిలుకూరు టెంపుల్ రంగరాజన్ దగ్గర కూడా అదే మార్గంలోకి వెళ్లి అతను ఒప్పుకోకపోతే బెదిరించి ఈ ఆర్గనైజేషన్ లోకి జాయిన్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ కి పెంచేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. గతంలో 2nd క్లాస్ చదువుతున్నటువంటి వీరరాఘవరెడ్డి కూతురు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుతా ఉంది. తన కూతుర్ని నెక్స్ట్ క్లాస్ కోసం ప్రమోట్ చేయడం కోసం గతంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తో గొడవపడి ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో అతను చేసినటువంటి హంగామా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రస్తావిస్తూ అధికారులతో గొడవపడినటువంటి ఆ అంశాలని సైతం పోలీసులు ఎంక్వైరీలో బయటికి తీశారు. వీరరాఘవరెడ్డి ఎక్కడెక్కడ గొడవపడ్డాడు, ఎవరితో గొడవపడ్డాడు, దేని కారణంగా గొడవపడ్డాడు, ఇతనికి చట్టంపై ఇంత అవగాహన పెరగడానికి గల కారణాలేంటి, ఏదో ఒక వ్యక్తికి ప్రధాన సమస్య తగిలితేనే దాన్ని తట్టుకొని మళ్ళీ ఈ రకంగా చట్టాన్ని చదువుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు తన కూతురు విషయంలో, ప్రమోషన్ విషయంలో డిఈఓతో గొడవపడము, గతంలో ఒక జిల్లా కలెక్టర్ ని అరెస్ట్ చేశామంటూ పోలీసులకే ఫోన్ చేసి తీసుకెళ్లాలంటూ ఒకసారి, ఇటు రామరాజ్యం స్థాపించిన తర్వాత ఎంతమందిని బెదిరింపులకు పాల్పడ్డాడు, ఎక్స్టార్షన్ కి పాల్పడ్డాడు, ఎలా తమ సంస్థలో రిక్రూట్మెంట్ చేయాలని ఆలోచన చేశారనే ఒక పూర్తి వివరాలు కూడా ఈ రోజుతో
కస్టడీ ముగియనుంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి ఈ కస్టడీ ముగిసినటువంటి వెంటనే అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ అయితే రవితేజ ఇటు చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్తో పాటు ఇంకా ఇతర అర్చకులను కూడా కలిసినట్టు అతను చెప్పినటువంటి పరిస్థితి కదా. ఇంకా ఎవరి మీద ఈ రకమైనటువంటి దౌర్జన్య కారణం కానీ బెదిరింపులకు కానీ పాల్పడినట్టు అతను చెప్పాడు, లేదంటే పోలీసులు ఏమైనా గుర్తించిన పరిస్థితి ఏమైనా ఉందా? రంగరాజన్ కంటే ముందు మిగతా ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులని 16 మందిని కలిసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కానీ ఎవరు కూడా అర్చకులు బయటకు వచ్చి వీరరాఘవరెడ్డి బెదిరించి దౌర్జన్యం చేసి రిక్రూట్మెంట్ చేయాలని ఎక్స్టార్షన్ చేశారని ఈ విషయాలు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ వరకు చేరినటువంటి సందర్భాలు లేవు. కేవలం రంగరాజన్ మాత్రమే ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒక ఫిర్యాదు అందజేసి తనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు కావాలని అడగడంతో పాటు చిల్కూర్ అర్చకులు స్థానం నుంచి తప్పుకొని ఆ స్థానాన్ని రామరాజ్యానికి అప్పగించాలి, దాంతో పాటు రామరాజ్యం రిక్రూట్మెంట్ కి సహకరించాలి, మా మోటివ్ మా మోడస్ ఆపరండి ఏ రకంగా సాగుతోందో దానికి లక్ష్యంగా నువ్వు పనిచేయాల్సి ఉంటుంది అంటూ కూడా రంగరాజుని బెదిరించినట్టు ఆ వివరాలని ఆధారాలతో సహా వీడియో క్లిప్స్ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ 16 మంది అర్చకులు మరి ఏ స్థాయిలో బెదిరింపసాగాడు, ఆ బాధితులంతా ఎందుకు బయటికి రాలేదు, ఇప్పటి వరకు ఫిర్యాదు అందజేయలేదు. ఇప్పుడు అతనిపై కేసు అయ్యి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక విషయం తర్వాత కూడా ఈ 16 మంది అర్చకులు బయటికి రాకపోవడంపై మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 6 లక్షల మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మొత్తం రామరాజ్య స్థాపన గురించి వీరరాఘవరెడ్డి గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం సొసైటీలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి కొంతమందిని టార్గెట్ గా అలాగే రవితేజ ఎవరైనా ఈ రామరాజ్యంకి సపోర్ట్ గా కొంత మద్దతు తెలిపినటువంటి అంటే వీరరాఘవరెడ్డికి మద్దతు తెలిపినటువంటి అర్చకులు ఎవరైనా ఉన్నారా? ఆ యాంగిల్లో కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ ఉందా? ఇప్పటి వరకు రామరాజ్యం స్థాపించిన తర్వాత ఏ ఒక్క హిందూ సంఘాలు హిందువులు ఈ హిందూ బాటలో నడిచేటువంటి ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఈ రామరాజ్యంతో అండగా ఉండాలి, సపోర్ట్ గా ఉండాలి, దీని కారణంగా రామరాజ్యం ఏర్పడబోతుంది అంటూ కూడా ఒక్కరు కూడా అతనికి సపోర్ట్ చేసి ముందుకొచ్చి నిలబడినటువంటి సందర్భాలు లేవు. ఇతనే వీరరాఘవరెడ్డి సొసైటీలో ఎక్కడెక్కడ కీలక పదవుల్లో అర్చకులు ఉన్నారు వాళ్ళనితో స్టార్ట్ చేసి వాళ్ళని బెదిరించి తమ ఆర్గనైజేషన్ వారిని జారీ చేసుకుంటే ఆలయాలకు వచ్చేటువంటి భక్తులందరినీ సైతం ఈ రామరాజ్యంలోకి మలుపుకొని ఈ ఆర్గనైజేషన్ ని స్ట్రాంగ్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ పేరుతో దేశాన్ని విస్తరింపజేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తన సైనికులు ఉండే విధంగా ప్లాన్ చేశాడు అనేది మొయినాబాద్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అతని అర్చకులు ఎవరన్నా రామరాజ్యం వ్యవస్థ గాని ఈ వ్యక్తికి గాని సపోర్ట్ చేశారనేదంతా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా గతంలో నక్సల్స్ పీపుల్ పార్టీకి చెందిన విధంగా వాళ్ళ వేషవధారణ, వాళ్ళ అవతారాలు, వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంకి ఇంట్లో గడిలు పెట్టి లోపలికి వెళ్లి బెదిరించి ఒప్పుకోవాలని బెదిరించేటువంటి గతంలో నక్సల్స్ మూవ్మెంట్ ని మళ్ళీ వీరరాఘవరెడ్డి తెరపైకి తీసుకొచ్చి ఆ రకంగా మూవ్మెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి పోలీసులు వివరాన్ని సీరియస్ గా తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి మొత్తం రంగరాజన్ ఇంట్లోకి అక్రమంగా చొరబడి దాడి చేసినటువంటి 24 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇంకొన్ని వాస్తవాలు పోలీసులు బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ.